ప్రకృతి ఒడిలో ప్రశాంతత కోసం నగర జీవితపు గందరగోళం నుంచి కాసేపు రిలీఫ్ కోసం ట్రెక్కింగ్ అనే కొత్త ట్రెండ్ వైపు యువత పెద్ద ఎత్తున ఆకర్షితమవుతోంది. కానీ అదే ట్రెక్కింగ్ ఇప్పుడు టెన్షన్కు భయానికి ప్రతీకగా మారుతోంది. అందమైన కొండలు సాహస యాత్రలు ఒక్కసారిగా మిస్టరీ జోన్లా మారుతున్నాయి. కర్ణాటక అటవీ ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న మిస్సింగ్ ఘటనలు ఇప్పుడు ఇదే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే కేరళకు చెందిన 2 వ్యక్తులు ట్రెక్కింగ్కు వెళ్లి అదృశ్యం కావడం సంచలనంగా మారింది. ఒకరు 4 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడితే మరో 14 ఏళ్ల బాలిక కోసం ఇప్పటికీ గాలింపు కొనసాగుతూనే ఉంది. సాయంత్రం చీకట్లు పడుతున్న వేళ బృందం ఒక్కసారిగా కనిపించకుండా పోయిన ఆ బాలిక ప్రశ్న ఎక్కడుంది? ప్రమాదవశాత్తు దారి తప్పిందా, లేక ఇంకేదైనా అనుమానాస్పద పరిస్థితులున్నాయా? అసలు ఈ మిస్సింగ్ మిస్టరీల వెనుక ఏముంది? భద్రతా లోపాలా లేక నిర్లక్ష్యమా? ప్రభుత్వం తీసుకోబోయే కొత్త చర్యలు ఎంతవరకు పనిచేస్తాయి? ప్రస్తుతం కొనసాగిస్తున్న సర్చ్ ఆపరేషన్ ఎటువంటి ఫలితం ఇస్తుంది? కర్ణాటక కొండల్లో కొనసాగుతున్న ఈ మిస్టరీపై స్పెషల్ స్టోరీ. కర్ణాటకలో వరుసగా జరుగుతున్న ట్రెక్కింగ్ మిస్సింగ్ ఘటనలతో భయాందోళన సృష్టిస్తున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే కేరళకు చెందిన 2 ఈ కొండల్లో అదృశ్యం కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేరళలోని పాలక్కడ్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులు బంధువులు కలిసి దాదాపు 40 మందితో కలిసి ఏప్రిల్ 7న కర్ణాటకలోని చంద్రద్రోణి హిల్స్కు విహారయాత్రకెళ్లింది. సాయంత్రం సమయం చీకట్లు ముసురుకునే వేళ బృందం నుంచి ఆమె విడిపోయింది. మొదట కుటుంబ సభ్యులు స్వయంగా వెతికినా ఆచూకీ దొరకలేదు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొండలపై తాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. లోతైన లోయలు, ప్రమాదకర మార్గాలన్నింటినీ జల్లెడపడుతున్నారు. రాత్రి వేళల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రతి కదలికను గమనించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆపరేషన్లో కేరళ పోలీసులు కూడా భాగమయ్యారు. అయినప్పటికీ ఇప్పటి వరకు బాలిక ఆచూకీ దొరకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఏప్రిల్ 2న ఇదే తరహాలో శరణ్య అనే యువతి కూడా అడవుల్లో మిస్ అయ్యింది. కర్ణాటకలోని కొడుగు జిల్లాలో తడియండమోల్ శిఖరానికి ట్రెక్కింగ్కు వెళ్లింది శరణ్య. అయితే తన బృందం నుంచి విడిపోయింది. ఆ తర్వాత 4 రోజుల పాటు అడవిలోనే చిక్కుకుపోయింది. ప్రభుత్వం భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. డ్రోన్లు, ప్రత్యేక బృందాలు, ఫారెస్టు సిబ్బంది, జాగిలాలతో కూడిన ఆపరేషన్ తర్వాత ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే పాలక్కడ్కు చెందిన బాలిక ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. ఇక ఈ 2 ఘటనలు ఒకేసారి వెలుగులోకి రావడంతో కర్ణాటక అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ భద్రతపై పెద్ద చర్చ మొదలయ్యింది. వరుసగా ఇలాంటి సంఘటనలు జరగడం పర్యాటకుల భద్రతపై అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా అనుభవం లేని ట్రెక్కర్లు, పెద్ద గ్రూప్లోకి వెళ్లేవారు సరైన మార్గదర్శకాలు పాటించకపోవడం కూడా ప్రమాదాల కారణమవుతోంది. మరోవైపు వరుస ఘటనలతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ట్రెక్కింగ్కు వెళ్లే వారికి కఠిన నిబంధనలు తీసుకురావాలని ఆలోచిస్తోంది. ప్రత్యేకంగా ట్రెక్కర్ల కోసం ట్రాకింగ్ యాప్ను ప్రవేశపెట్టే ప్రణాళికలో ఉంది. మొబైల్ సిగ్నల్ ఆధారంగా వ్యక్తుల కదలికలను గుర్తించే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. అలాగే ప్రతి గ్రూప్కు గైడ్ తప్పనిసరి చేయడం, వారికి వైర్లెస్ సెట్ ఇవ్వడం, గ్రూప్ లీడర్లపై బాధ్యతను పెంచడం వంటి చర్యలు కూడా పరిశీలనలో ఉన్నాయి. అదనంగా ట్రెక్కర్లకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. అయితే ఈ చర్యలు అమల్లోకి వచ్చేలోపే ఇప్పటికే జరుగుతున్న సంఘటనలు ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి. ప్రకృతి సోయగాలను ఆస్వాదించడానికి వెళ్లే ప్రయాణం ప్రాణాలకు ముప్పుగా మారకూడదంటే భద్రత చర్యలు ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తున్నాయి.